గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధనలో భాగంగా రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఆంధ్రప్రదేశ్లోని అన్ని రాజకీయ పార్టీల నేతలను కూడా కలవనున్నట్లు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అయితే భవిష్యత్ కార్యాచరణ అయితే ప్రకటించారు. ప్రస్తుతం ఆయన మనతో మాట్లాడి సిద్ధంగా ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సార్, ఏంటి ప్రధానంగా ఈ రోజున ముఖ్యమంత్రిని కానివ్వండి అన్ని రాజకీయ పార్టీల నేతని కలవాలన్నటువంటి ఒక భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. ఏంటి సార్ ముఖ్య ఉద్దేశం? ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం ఒక 3 దశాబ్దాలుగా ఉద్యమం జరుగుతున్న విషయం మన తెలుగు ప్రజలందరికీ దేశానికి అంతా తెలుసు. ఇప్పుడు షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశం చాలా కీలక దశలో ఉన్నది. 2 కీలక అంశాలు. మొదటిది, తక్షణం ఈ నెల 17 నుంచి ఎస్సీ వర్గీకరణ అంశం మరొకసారి సుప్రీంకోర్టులో చర్చకు రాబోతుంది. అది కూడా చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో 7 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేయబోతుంది. అట్లాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయ పార్టీలు తమ వైఖరిని చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. నంబర్ 1. రెండోది, నవంబర్ 11న కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్ద ఆయన ప్రధానమంత్రి గారే ఎస్సీ వర్గీకరణ అంశం బాధ్యత నాదేనని చెప్పి ఆయన ఒప్పుకొని పోయాడు. ఈ పరిణామాలు ముందుకొస్తున్న సమయంలో మళ్ళీ ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి 2 అంశాలను పరిగణలోకి తీసుకొని మా జాతి భవిష్యత్తును దృష్టి పెట్టుకొని, ఒకటి, వర్గీకరణ మీద ముఖ్యమంత్రిని కలిసి ఆయన సహకారం కోరాలి. 2, ఎన్నికల సమయంలో మా రాజకీయ ప్రాతినిధ్యం కూడా ప్రాధాన్యత దక్కే విధంగా చూసుకోవాలి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ బాధ ఏంటంటే, ఏ రాజకీయ పార్టీలు అయితే తెలంగాణలో సమర్థిస్తున్నాయో అదే రాజకీయ పార్టీలు ఇక్కడ మౌనంగా ఉన్నాయి. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందరూ సపోర్ట్ చేసిండ్రు. ఇప్పుడు రాజశేఖర్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మద్దతు ఇచ్చాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జగన్ మద్దతు ఇచ్చాడు. మరి ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇచ్చాడు, మొన్న ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ ఇక్కడ మౌనంగా ఉన్నది. కానీ కాంగ్రెస్ అక్కడ వర్గీకరణ చేయమని తెలంగాణలో మాట్లాడుతున్నది. మల్లికార్జున ఖర్గే గారితో సహా మాట్లాడుతుంటారు అక్కడికి వచ్చి. అంటే అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణలో మద్దతుగా మాట్లాడుతున్నాయి, ఇక్కడ మౌనంగా ఉన్నాయి. ఎందుకు అంటే ఇక్కడ మాదిగలు లేరా, మాదిగ ఉపకులాలు లేరా, మా సమస్య లేదా? ఉన్నది కదా. అట్లాంటప్పుడు మీరు మౌనం వీడాలి. వర్గీకరణ అంశం పట్ల మీ అభిప్రాయం ఏంటి చెప్పాలి. రాజకీయ ప్రాతినిధ్యం కూడా మా జాతి భవిష్యత్తుకు అనుగుణంగా ఇవ్వాలని ప్రత్యక్షంగా కలిసి చర్చిస్తే పరిష్కారం దొరుకుతుందని చెప్పి ఆయన అపాయింట్మెంట్ ముఖ్యమంత్రిని కోరుతున్నాం. అదే సమయంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా కోరుతాం. అయితే ఎస్సీ సోదరులు అంటుంది ఏంటంటే, అప్పుడున్నటువంటి గతంలో ఎప్పుడు ఉన్నటువంటి రిజర్వేషన్లు ఇప్పుడు కూడా అమలు జరుగుతున్నాయి. రిజర్వేషన్లు పెంచేందుకు పోరాటం చేసి తర్వాత వర్గీకరణ అంశం ఆయన తెర మీద తీసుకురావచ్చు అన్నటువంటి ఒక అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. మీరు ఒకసారి గమనించాలి, ఇది వర్గీకరణ వ్యతిరేక వాళ్ళ మాటలు, వర్గీకరణ కోరుకుంటున్న మాటలు కాదు. ఉన్నదాన్నే పంచుకోవడానికి ఒప్పుకోకపోతే పెంచినాక ఎవరు ఒప్పుకుంటారు? ఉన్నది పంచుకోవడానికి అభ్యంతరం ఏంటిది? ఉన్నది పంచుకున్నాక మళ్ళీ పెంచడం కోసం అందరం కలిసి పోరాటం చేయడానికి అవకాశం కూడా ఉన్నది కదా. ఎగ్జాంపుల్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ రద్దయింది 2018లో. దాన్ని నిలబెట్టడం కోసం అన్ని సంఘాలను కలిపి దాన్ని నిలబెట్టుకోలేదా ఎంఆర్పీఎస్ ముందుకు వచ్చి? మరి 30 ఏళ్ళుగా వర్గీకరణ గురించి ఇప్పుడు పోరాటం చేస్తున్నాం. దాన్ని పక్కకు పెట్టి ఇప్పుడు పెంచే పోరాటం మేము చేయలేం కదా. ఓకే, వర్గీకరణ జరిగితే మరి పెంచుకోవడానికి ఎవరికి అందరం కలిసి మళ్ళీ పెంచుకోవచ్చు కదా. అంటే దీన్ని పక్కదారి పట్టించడానికి ఆ అంశం ముందుకు తీసుకొస్తున్నారు. కానీ వాళ్ళకి ఆ అంశం మీద కూడా చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే పోనీ మేము వర్గీకరణ కొట్లాడుతున్నాం, నువ్వు పెంచమని ఎందుకు కొట్లాడతలేవు? దాన్ని ఎవరు చేయాలి? మరిగా దాన్ని మేమే చేయాలి కదా. మీరు అంటున్న దాని ప్రకారం ముందు రిజర్వేషన్ పెంచుకుందాం, తర్వాత మాట్లాడుకుందాం అంటున్నారు కదా. మరి ఆ పెంచే పోరాటం నువ్వు కూడా చేయవచ్చు కదా. మేము వర్గీకరణ కోసం కొట్లాడుతున్నావు, నువ్వు పెంచే పోరాటం చేయి. నువ్వు వర్గీకరణకు నువ్వు మద్దతు ఇవ్వు, పెంచే పోరాటానికి నేను మద్దతు ఇస్తా. కాబట్టి తప్పించుకునే వైఖరి, వర్గీకరణ అంశాన్ని పక్కదారి పట్టించే వైఖరి వాళ్ళు మాట్లాడుతుంటారు. మేము పక్కదారి పట్టలేము. 3 దశాబ్దాల క్రితం ఎంఆర్పీఎస్ అంటే అంతా ఏకతాటి మీద ఉండేవాళ్ళు. ఇప్పుడైనా ఉపకులాలుగా చాలా ఉపసంఘాలు ఏర్పడినాయి. దీనివల్ల మీ లక్ష్యాలలో నీరు కారేటటువంటి ప్రమాదం ఉండదంటారు? ఇప్పుడు ఉద్యమం ఒక జాతీయ స్థాయికి ఎదిగిన ఉద్యమం ఇది కదా. ఒకనాటికి తెలుగు నేల మీదనే కనిపించింది. కానీ వాళ్ళ భారతదేశంలో అతిపెద్ద సోషల్ మూవ్మెంట్ ఏదన్నా ఉంటే ఎంఆర్పీఎస్ మాత్రమే. ఇంత సుదీర్ఘ పోరాటం ఈ స్థాయిలో జరుగుతున్న సమయంలో కొంతమంది వాళ్ళ ప్రయోజనాల కోసం సంఘాలు పెట్టుకొని మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఎవరు ఏ సంఘం పెట్టినా అంతిమంగా వర్గీకరణ లక్ష్య సాధించే ఉద్యమంగా ఎంఆర్పీఎస్ని ఎవరైనా చూస్తుంటారు. మా జాతి అట్లనే చూస్తుంది, సమాజం అట్లనే చూస్తుంటుంది. కాబట్టి దాని గురించి మేము పట్టించుకోం.
సార్ ఎంఆర్పిఎస్ ఉద్యమం అంటే ఉవ్వెత్తున ఉంటుంది. ఒకప్పుడు గతంలో కూడా అట్లాగే చేశారనేది అందరికీ తెలిసినటువంటి అంశమే. అయితే ఇటీవల కాలంలో ఎంఆర్పిఎస్ ఉద్యమాలనేవి కూడా చాలా అంటే ఒక రకంగా చెప్పాలి నీరు గారిపోయినాయి, చేయట్లేదు అన్నటువంటి ఒక పెదవీరుపై తినిపిస్తుంది. అంటే రాజకీయ పార్టీలు అనదుగ ప్రయత్నం వలన లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అట్లేం లేదు. ఎవరి కోసమో మేము రోడెక్కాం. ఎవరి కోసమో ఎవరో ఏమనుకుంటున్నారో రోడెక్కాం. రోడెక్కాల్సిన సమయంలో మేము వెనకాడం. ఇక్కడ కురుక్షేత్రం జరిగింది. రోడెక్కాలని అనుకున్నాం, కురుక్షేత్రం జరగలే. ఓకే, రోడెక్కాలని అనుకున్నాం, విజయవాడలో మాదిగల విశ్వరూప మహాసభ జరగలే. రోడెక్కాలనుకున్నాం, రాష్ట్రాన్ని అతలకుతలం చేయలే. ఎవరో ఏమనుకుంటున్నారని చెప్పి వాళ్ళ కోసం మేము రోడ్లు ఎక్కాం. మా భవిష్యత్తుకు సంబంధించిన అంశం రోడ్ ఎక్కాం. ఎగ్జాంపుల్, ఓకే, మా జాతి భవిష్యత్తు కోసం ప్రధానమంత్రి గారినే మీటింగ్ రప్పించుకోగలిగాం. జాతి భవిష్యత్తు కోసం తరలి రమ్మని పిలిపించాం. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ పెట్టినంత మీటింగ్ మేము హైదరాబాద్లో 2 నెలల క్రితం పెట్టాలి. ఇవాళ నిన్న 11వ తారీఖే కదా, మరి నవంబర్ 11 2 నెలలు కదా. మరి 2 నెలల క్రితమే దేశంలో ఎవరు పెట్టినంత మీటింగ్ పెట్టాం కదా. రాజకీయ పార్టీలు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చుకుంటాయి, కానీ మా ప్రజలు స్వచ్ఛంగా తరలిచ్చారు కదా. అసలు పరేడ్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టాలంటే రాజకీయ పార్టీలకు సాధ్యం పడదు కదా. కానీ పరేడ్ గ్రౌండ్ నిండడం కాదు, రోడ్లన్నీ బయట రోడ్లన్నీ 10 కిలోమీటర్ల పరిధిలో బ్లాక్ అయింది కదా. అంటే మా లక్ష్యం కోసం మేము పోరాటం చేస్తాం. అవసరమైన సమయంలో మా శక్తిని ప్రదర్శిస్తాం, అవసరమైన సమయంలో మా ఉద్యమాలు చేస్తాం. కానీ ఎవరో ఏమనుకుంటున్నారని చెప్పి వాళ్ళ కోసం మేము చేయలేము కదా, అది ఎప్పుడు చేయము. సార్ ఒక చిన్న విమర్శ అండి. అంటే మందకృష్ణారావు మాదిగా ఇటీవల ఎన్నికలప్పుడే బయటకు వస్తున్నారు. మన తెలంగాణ ఎన్నికలప్పుడే మోడీ ప్రధాని కూడా కలిశారు. ఇప్పుడు కూడా ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయన మళ్ళీ ప్రజల్లోకి వస్తున్నారు అన్నటువంటి ఒక విమర్శ ఉందండి. మీరు గమనించాలి, ఏ పెరేడ్ గ్రౌండ్కి అయితే ప్రధానమంత్రి గారు నవంబర్ 11 వచ్చారో, 1 సంవత్సరం క్రితం అదే పరేడ్ గ్రౌండ్లో మా పిల్లలు దెబ్బలు తిన్నారు. అదే బీజేపీ మీటింగ్లో ఇదే తెనాలకు సంబంధించిన మా కిషోర్ అనే తమ్ముడు తలలు పగిలినాయి. ఓకే, మా ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ నాయకుల తలలు పగిలినాయి. ఎప్పుడు పగిలినాయి? ప్రధానమంత్రి మీటింగ్లోనే పగిలినాయి. ఎవరి మీటింగ్ అది? అప్పుడు బీజేపీ మీటింగ్. అంటే బీజేపీ మీటింగ్ పెడుతున్నప్పుడు మా వర్గీకరణ అంశం తేల్చండి అని చెప్పి మేము యుద్ధం చేసింది ఎక్కడ? అక్కడనే. అదేనా? మరి సంవత్సరం క్రితం కూడా యుద్ధం చేసాం కదా. మరి వచ్చినప్పుడు రప్పించుకోవాల్సిన బాధ్యత మాకున్నది కదా. అక్కడ యుద్ధం చేసే సమయంలో మేము వెనకాడలే, రప్పించుకునే సమయం వచ్చినప్పుడు రప్పించుకున్నాం, అంతే. సార్ చివరిగా చెప్పండి, ఈ సందర్భంగా అంటే అన్ని రాజకీయ పార్టీ నేతలకి మీరు చేసేటటువంటి డిమాండ్లు కానీ ఏంటంటే? ఓకే, మొదటిది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం రాజశేఖర్ గారు స్పందించినట్టుగానే స్పందించాలి. వెంటనే కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాయాలి పార్టీ అధ్యక్షుడి హోదాలో. ప్రభుత్వ పరంగా వెంటనే అఫిడవిట్ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో దాఖలు చేయాలి. అందుకు అనుగుణంగా ఒక లాయర్ను కూడా పెట్టి వాదించాలి. ఇది వెంటనే చేయాలి. తర్వాత రాజకీయ ప్రాతినిధ్యం ఖచ్చితంగా మాకు 50% పైగానే ఇవ్వాలి. లోక్సభ ఎన్నికలు ఇవ్వాలి, అసెంబ్లీ ఎన్నికలు ఇవ్వాలి. అట్లనే చంద్రబాబు నాయుడు గారు గతంలో లేఖ రాసిండు, కానీ గత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడ కొంత వెనుకకు. ఇప్పుడు వర్గీకరణ అంశం మీద ఆయన స్పష్టతనివ్వాలి. అట్లనే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడి హోదాలో మల్లికార్జున ఖర్గే గారు వచ్చి తెలంగాణలో మాట్లాడిపోయిండు వర్గీకరణకు అనుకూలంగా. ఇప్పుడు ఆయన ఒక లేఖ రాయాలి. ఇప్పుడు లేఖ రాయమని చెప్పి నేను రుద్రరాజు గారిని కోరుతాను. అట్లనే జనసేన, సిపిఐ, సిపిఎం, బీజేపీ అందరినీ కోరుతాం. అంటే మా వర్గీకరణ అంశం పరిష్కారం కోసం, మా రాజకీయ ప్రాతినిధ్యం కోసం, ప్రాధాన్యత కోసం అన్ని రాజకీయ పార్టీలను కలిసే సమయం దగ్గరకు వచ్చింది. అపాయింట్మెంట్ కోరుతున్నాం. ఎవరు అపాయింట్మెంట్ ఇస్తారు, ఎవరు అక్కడ చేర్చుకుంటారు, ఎవరు అపాయింట్మెంట్ ఇవ్వరు, ఎవరు దూరం పెడతారు అనే విషయం ప్రజల ముందుకు రాబోతుంది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే గతంలో ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ఉండాలి, ఈ క్రమంలోనే ఎస్సీ వర్గీకరణ అంశము కేంద్ర న్యాయస్థానంలో సుప్రీంకోర్టులో ఉన్న నేపథ్యంలో కూడా ఆయన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక లేఖ రాయాలని కూడా ఈ సందర్భంగా ఆయన అయితే సూచిస్తున్నారు. ఈ క్రమంలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఏదైతే వర్గీకరణకు వాళ్ళు గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి నిలబెట్టుకునే విధంగా ఆ కృషి చేయాలని మేము కోరుతాం. వాళ్ళు కోరిన పక్షంలో వాళ్ళతో కలిసి పయనిస్తాం, లేదంటే విభేదిస్తామని కూడా ఈ సందర్భంగా మందాకృష్ణ మాదిగ అయితే తేల్చి చెప్పారు. కెమెరామ్యాన్ సంజుతో వరప్రసాద్, సుమన్ టీవీ, గుంటూరు నుంచి.